తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 6వ వార్డు పరిధిలో పోలీసుల కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో వరుస తనిఖీలు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలించి అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని నివారించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచామని అన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎవరైనా నేరాలకు పాల్పడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. కార్డన్ సెర్చ్లో సుమారు 60 మంది పోలీసుల సిబ్బంది, సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈరోజు గూడూరు పట్టణంలో మన తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం కార్డన్ చర్చి ఇక్కడ గూడూరు పట్టణంలో జరిగింది. అరిద్ది వాడి దగ్గర ప్లస్ మిగతా అశోక్ నగరు లేకపోతే ఈ పక్కన ఇది మాయబజార్ ఈ సెంటర్లు కలిపి మనం అన్ని కలిపి మన కార్డన్ చర్చి చేయడం జరిగింది. దీంట్లో సుమారుగా మనకి కొంతమంది ఇక్కడ గంజా అమ్మే వాళ్ళ సస్పెక్ట్ కూడా ఉన్నారు. వాస్తవంగా అయితే అవి కూడా చేయడం జరిగింది. వాళ్ళతో పాటు మిగతా అన్సోషల్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయని చెప్పి ఇక్కడ రౌడీ షీటర్లు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇల్లు కూడా చెక్ చేయడం జరిగింది. దాంతోపాటు మిగతా వెహికల్స్ కూడా దొంగ వెహికల్స్ కొంతమంది ఏంటంటే రిజిస్ట్రేషన్ లేకుండా ఎక్కడెక్కడో తీసుకొచ్చి కొనుక్కోవడం వీళ్ళు ఇక్కడ తెలియక లేదా ఏం జరిగిందో తెలియదు. వాటి మీద కూడా ఒక 17 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. 17లో రిజిస్ట్రేషన్ ఎవరికొని ఉంటే వాటిని మనం డిస్పోజ్ చేసి మిగతా మనకి కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈరోజు మొత్తం మా సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు, రూరల్ ఎస్సీఐ గారు అండ్ ఎస్ఐస్, రూరల్ ఎస్ఐ గారు అండ్ టౌన్ ఎస్ఐ అందరూ కూడా మన సిబ్బంది సుమారుగా ఒక 60 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ విధంగానే చర్చలు జరుగుతాయి. ఎలక్షన్ నేరాల్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద షీట్లు 100% ఓపెన్ చేయబడతాయి. మా సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎలక్షన్ నేరాలు కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మటుకి తర్వాత వాళ్ళ జీవితాలు పాడైపోతాయి. అట్లాంటి కాకుండా వాళ్ళ జీవితాలను మంచిగా చేసుకొని వాళ్ళు ఎలాంటి ఈ రోజుల్లో మీరు అనుకుంటున్న గవర్నమెంట్ ఉద్యోగానికే కేసు అనుకుంటున్నారు. ప్రైవేట్ ఉద్యోగానికి పోయి కూడా కేసు సర్టిఫికేట్ అడుగుతున్నారు, ఎన్ఓసి అడుగుతున్నారు. ప్రైవేట్ ఉద్యోగం కూడా క్లియర్ కేసులో ఉంటే ఇవ్వట్ల వాళ్ళు. అది అర్థం చేసుకోవాలి ప్రజలు. దాని ప్రకారం మీరు అందరూ ఇట్లా ఆ విధంగా మంచిగా ఉండేటట్టుగా ప్రవర్తించమని మేము పోలీసు వారి తరపు నుంచి విన్నపిస్తున్నాం.